సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి శ్రీ నారాయణీ నమోస్తుతే. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధిర్థం భిక్షాందేహి చ పార్వతి. ఓం గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తి నమః. గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ శ్రీ పరాభవనామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితము సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యము సిద్ధించాలని మనసారా కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. ఈ శ్రీ పరాభవనామ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం. కన్య రాశి ఫలాలు. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ కన్య రాశి వారికి ఉద్యోగం మరియు వ్యాపారం. డిసెంబర్ 6 వరకు 6వ ఇంట రాహువు సంచారం వల్ల ఆఫీసులో మీ శత్రువులు ఆటలు సాగవు. మీ పనితీరుకు పై అధికారులు మన్ననలు లభిస్తాయి. ముఖ్యంగా జూన్ 2 నుండి అక్టోబర్ 31 మధ్య కాలంలో గురువు 11వ ఇంట ఉండడం వలన ఎదురు చూస్తున్న ప్రమోషన్లు లేదా ఇంక్రిమెంట్లు మరియు ప్రమోషన్స్ మీకు లభిస్తాయి. వ్యాపారస్తులు కొంత వెంచర్లు ప్రారంభించడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. సప్తమ శని వల్ల వ్యాపార భాగస్వాములతో మాత్రం అప్పుడప్పుడు చిన్నపాటి వాగ్వాదాలు రావచ్చు. ఓపికతో ముందుకెళితే వ్యాపారం సక్రమంగా జరుగుతుంది మరియు సక్సెస్ అవుతూ ఉంటారు. ఆర్థిక స్థితి. ఈ సంవత్సరం మీకు ఆదాయం 8, వ్యయం 11 ఉన్నట్లు గోచరిస్తున్న గురు బలం వల్ల ఎటువంటి లోటు ఉండదు. ఏకాదశ గురువు మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిస్తాడు. అనుకోని మార్గాల ద్వారా ధనలాభం కలుగుతుంది. గతంలో ఎవరికైనా ఇచ్చిన డబ్బులు తిరిగి వస్తాయి. కేతువు 11వ ఇంటికి రావడం వల్ల డిసెంబర్ 6కి షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ ద్వారా అకస్మాత్తుగా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే ఖర్చుల పట్ల అదుపు ఉంచుకుంటే భవిష్యత్తుకు భరోసా ఉంటుంది. కన్య రాశి వారికి కుటుంబం మరియు వ్యక్తిగత జీవితం. ఈ వ్యక్తిగత జీవితము గురుబలం వల్ల కుటుంబంలో శుభకార్యాలు, పండుగ వాతావరణం నెలకొంటుంది. తోబుట్టువుల నుండి మరియు స్నేహితుల నుండి సంపూర్ణ సహకారం లభిస్తుంది. కానీ 7వ ఇంట శని సంచారం వల్ల జీవిత భాగస్వామితో తరచూ చిన్న చిన్న అపార్థాలు, మాట పట్టింపులు రావచ్చు. పక్కన పెట్టి ప్రేమతో వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మరియు నిదానంగా పరిష్కారం చేసుకోండి. డిసెంబర్ తర్వాత రాహువు 5వ ఇంటికి మారడం వల్ల పిల్లల చదువులు లేదా భవిష్యత్తు పట్ల కొంత ఆందోళన కలగవచ్చు. ఆరోగ్యము. లాభ గురువు మరియు 6వ ఇంట రాహువు మీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గతంలో ఉన్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి కూడా బయటపడగలరు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. అయితే సప్తమ శని వల్ల జీర్ణకోశ సమస్యలు లేదా నడుపు నొప్పి అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టవచ్చు. ప్రయాణాల్లో సరైన ఆహారం తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోండి. ఈ పరాభవనామ సంవత్సరంలో కన్య రాశి వారికి పరిహారాలు. విష్ణు సహస్రనామం పఠనం చేయడం వల్ల చాలా సమస్యలు తొలగిపోతాయి. శని ఆరాధన చేస్తూ ఉండాలి. దత్తాత్రేయ స్వామి వారి పూజలు చేస్తూ ఉండండి. గురుభ్యో నమః.